రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసులు చెక్ పోస్టులపై సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. రవాణా శాఖపై సీఎం రేవంత్ వరుస ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేస్తోంది ఏసీబీ. అంతరాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర రోజు వేలాది వాహనాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో బ్రోకర్లకి లంచాలు ఇవ్వనిదే పని కావటం లేదంటున్నారు జనం. గ్రేటర్ సహా ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వరుస తనిఖీలు చేస్తున్నారు అధికారులు. ఆర్టీఏ తనిఖీలకు సంబంధించి వరంగల్ నుంచి కృష్ణమోహన్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కృష్ణ, డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? రవాణా శాఖ పైన ప్రభుత్వం దృష్టి సారిందని చెప్పొచ్చు. చాలా రోజులుగా రవాణా శాఖకు సంబంధించి ఆర్టీఏ కార్యాలయాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి, డబ్బులు లేనిదే ఏ పని జరగట్లేదనే ఆరోపణలు. దీనిపైనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ కార్యాలయాల మీద ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మహబూబాద్ ఆర్టీఏ మహమ్మద్ గౌస్తో పాటు ఆయన డ్రైవరు సుబ్బారావును అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా మరొక 6 ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక్కడ 45,000 రూపాయల నగదును ఏజెంట్ల దగ్గర స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఆర్టీఏ అధికారికి సంబంధించినటువంటి డ్రైవర్గా ఉన్న సుబ్బారావు దగ్గర 16,500 రూపాయల నగదుతో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. వీటిలో వెహికల్స్కు సంబంధించిన 2 వీలర్స్, అదేవిధంగా 4 వీలర్స్కు సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి కీసు, తర్వాత ఆ వెహికల్స్కు సంబంధించిన డాక్యుమెంట్సు, లైసెన్స్కు సంబంధించినటువంటి లర్నింగ్ కావచ్చు, పర్మనెంట్ లైసెన్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఫిట్నెస్కు సంబంధించినటువంటి అప్లై చేస్తున్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన వాహనంలో ఉండడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ ఆయన దగ్గరికి ఎందుకు ఉన్నాయనే కోణంలో ఆయనతో విచారణ చేస్తున్నారు. మొత్తం మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయం మీద అనేక ఆరోపణలు, అనేక ఫిర్యాదులు కూడా చాలా రోజులుగా వస్తున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు అయితే ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు వచ్చిన సమయంలో ఎక్కడ కూడా ఆర్టీఏ కార్యాలయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదు. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లదే హవాగా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఏజెంట్లు ఏకంగా ఆర్టీఏ కార్యాలయం లోపలికి వెళ్ళి తమ పనులన్నీ కూడా చక్కబెట్టుకున్నట్టుగా గుర్తించారు. అది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి 6 ఏజెంట్లను కూడా అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా వెహికల్స్ ఫిట్నెస్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్తో పాటు లర్నింగ్ అదేవిధంగా పర్మనెంట్ లైసెన్స్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, తర్వాత మరికొన్ని డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి పేపర్స్, వీటన్నిటిని కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్టీఏ కార్యాలయాలకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే వెహికల్స్కి సంబంధించినటువంటి ఫిట్నెస్కు సంబంధించి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వెహికల్స్కి సంబంధించినటువంటి ట్యాక్సెస్ కావచ్చు, తర్వాత ఈ లర్నింగ్ లైసెన్సు, పర్మనెంట్ లైసెన్సు, తర్వాత బ్యాడ్జ్కి సంబంధించినటువంటి మళ్ళీ రెన్యువల్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడి నుంచే జరగాలి. అదేవిధంగా వెహికల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఫ్యాన్సీ నెంబర్స్ను కూడా చాలామంది కోరుకుంటారు, దానికి వేలం వేస్తుంటారు. అయితే వీటన్నిటితో పాటు ట్యాక్సెస్ విషయంలో కూడా అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. తర్వాత కనీసం లర్నింగ్ లైసెన్స్ కావచ్చు లేదా పర్మనెంట్ లైసెన్స్ తీసుకునే సమయంలో కూడా నేరుగా సామాన్యులు వెళ్తే ఆర్టీఏ కార్యాలయంలో పనులు జరిగే పరిస్థితి లేదు అనేది చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా వెళ్ళి మునుపులు చెల్లిస్తే మాత్రమే వాళ్ళకు పనులు అవుతున్నాయి అనేది ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అయితే మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీఏగా ఉన్నటువంటి మహమ్మద్ పాషా గౌస్ను, అదేవిధంగా ఆయన డ్రైవర్ సుబ్బారావుతో పాటు 6 ఏజెంట్లను కూడా అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇదే క్రమంలో అసలు మనీ ట్రాన్సాక్షన్స్ తోటి చేయొద్దు, కేవలం డీడీల రూపంలో కావచ్చు, అదేవిధంగా చలనాల రూపంలో మాత్రమే అవన్నీ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, వీటన్నింటిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుగుతున్నట్టుగా కూడా గుర్తించారు. తర్వాత ఇదే విధంగా మిగతా సిబ్బంది దగ్గర కూడా కొంత నగదు ఉన్నట్టు కూడా గుర్తించారు. ప్రధానంగా ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. బస్సెస్కు సంబంధించి ప్రైవేట్ స్కూల్ బస్సెస్కు సంబంధించినటువంటి ఫిట్నెస్కు సంబంధించి కూడా ఇప్పుడు మొత్తం జరగాల్సి ఉంటుంది. ఫిట్నెస్ ఉన్నటువంటి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి బస్సులకు మాత్రమే స్కూల్స్లలో విద్యార్థులను తీసుకువెళ్ళడానికి ఉంటుంది. ఇటు కాలేజెస్ కావచ్చు, ఇటు స్కూల్స్కు సంబంధించి అవంతా కూడా ఇప్పుడు సీజన్ ఉంటుంది. సేమ్ టైంలో
హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి వెళ్ళే వాటికి సంబంధించినటువంటి పర్మిట్స్ కావచ్చు, తర్వాత ఆ వెహికల్స్కి సంబంధించినటువంటి లైసెన్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి లైసెన్స్ ఉందా లేదా, తర్వాత అక్కడ ఉన్నటువంటి చలానాలు కట్టుతున్నారా, ఇవన్నీ కూడా ఆర్టీఏ నుంచి తనిఖీలు చేయాలి. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్స్కి సంబంధించినటువంటి ఫిట్నెస్కి సంబంధించి కావచ్చు, ట్యాక్సెస్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రధానంగా లర్నింగ్ లైసెన్స్, వీటన్నిటిని కూడా చూడాల్సి ఉంటుంది. ఎవరైనా లర్నింగ్ లైసెన్స్కి వచ్చినప్పుడు కానీ లేదా పర్మనెంట్ లైసెన్స్కు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఆర్టీఏ అధికారుల ముందు కూడా వాళ్ళు వెహికల్ మీద డ్రైవింగ్ చేయాలి. తర్వాత ట్రాఫిక్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీద వాళ్ళకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉందో ఆ ఎగ్జామ్ కూడా వాళ్ళు కండక్ట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే వాళ్ళకు లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు. కేవలం కాగితాలలో మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతుంది. ఏజెంట్లు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్ళి తమ పనులన్నీ కూడా చక్కబెట్టుకుంటున్నారనేది ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాడుల నేపథ్యంలో మహబూబాద్కు సంబంధించినటువంటి ఆర్టీఏ కార్యాలయంలో కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కూడా ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఇచ్చినటువంటి లైసెన్సుల విషయంలో కావచ్చు, ప్రధానంగా ఫిట్నెస్కు సంబంధించినటువంటి హెవీ వెహికల్స్ ఫిట్నెస్కు సంబంధించినటువంటి ఇష్యూస్లలో చాలా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆ వెహికల్స్కి ఫిట్నెస్ ఏ విధంగా ఇచ్చారు, వాటికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తున్నారు, తర్వాత లైసెన్స్ తీసుకునే విషయంలో ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆర్టీఏ వాళ్ళ ముందు డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామ్ రూల్స్ అయితే ట్రాఫిక్ రూల్స్కి సంబంధించినటువంటిది పాస్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇవేవి జరుగుతున్నాయా లేవా, డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, గత కొంతకాలంగా ఇష్యూ చేసినటువంటి లైసెన్స్లకు సంబంధించి కావచ్చు లేదా ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అదేవిధంగా ఫిట్నెస్కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ జారీ చేసినటువంటి వాటిలలో కూడా ఆర్టీఏ అధికారులు ఏ విధమైనటువంటి నిబంధనలు పాటిస్తున్నారనే దాని మీద కూడా ఇప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా స్వాధీనం చేసుకొని వాటన్నిటిని కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రతి ఫైల్ను కూడా క్షుణ్ణంగా అధికారులు అయితే ఏసీబీ అధికారులు చూస్తున్నారు. ఇప్పటికే ఆర్టీఏగా ఉన్నటువంటి మహమ్మద్ గౌస్తో పాటు ఆయన డ్రైవర్ సుబ్బారావును 6 ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నిటి కూడా వెరిఫికేషన్ చేస్తున్నారు. ప్రధానంగా ఆర్టీఏ డ్రైవర్ దగ్గర సుబ్బారావు దగ్గర ఇంత మేరకు డాక్యుమెంట్స్ ఎందుకున్నాయి, కొన్ని వెహికల్స్కి సంబంధించినటువంటి ఫిట్నెస్కి సంబంధించినటువంటి అప్లై చేసేవి కావచ్చు, లర్నింగ్ లైసెన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ఆయన దగ్గర ఎందుకున్నాయి, ఇవి తర్వాత ఆయన దగ్గర 16,500 రూపాయల నగదు కూడా ఉండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు. మొత్తంగా గత కొంతకాలంగా అయితే ఆర్టీఏ కార్యాలయాలకే సామాన్యులు ఎవరు వెళ్ళినా కానీ పనులు కావట్లేదు. కేవలం ఏజెంట్ల ద్వారా వెళితే మాత్రం ఏజెంట్ల ద్వారా ముడుపులు చెల్లించిన వాళ్ళకు మాత్రమే అక్కడ పనులు జరుగుతున్నాయి అనేది పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. మొత్తం ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నిటి మీద కూడా సీరియస్గా దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఒక గాడిన పెట్టేందుకు ఒక పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సామాన్యులు ఎవరైనా వచ్చే వాళ్ళకు ఆర్టీఏ కార్యాలయంలో పనులు జరగాలి పరిస్థితి కల్పించాలి అంటే వీటన్నిటి మీద అడ్డుకట్ట వేయాల్సి ఉంటుంది. ఆ వైపుగానే ఏసీబీ అధికారుల దాడులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కేవలం మహబూబాద్ ఆర్టీఏ కార్యాలయంలో మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఏసీబీ అధికారులు అయితే ఇంకా డాక్యుమెంట్స్ కావచ్చు, ఆఫీసులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్, ఫైల్స్ ఇవన్నిటిని కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. ఈ సోదాలు కూడా ఇంకా ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడైతే ఈ 6 ఏజెంట్లతో పాటు ఆర్టీఏ మహమ్మద్ గౌస్ పాషాతో పాటు ఆయన డ్రైవర్ సుబ్బారావును కూడా అదుపులోసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విచారణ పూర్తి అయిన తర్వాత మరికొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా అఫీషియల్గా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. యశోద. థ్యాంక్ యూ కృష్ణ.